బయోటెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని రారాజుగా తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా సోమవారం కీలక అడుగు పడింది. రాష్ట్రంలో బయోటెక్నాలజీ రంగం అభివృద్ధికి అమెరికాకు చెందిన ప్రఖ్యాత సంస్థ ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్ గోదావరి నాలెడ్జ్ సొసైటీ లేపాక్షి బయోటెక్ పార్కుతో కలిసి ముందుకు వచ్చింది. త్వరలోనే అవగాహన ఒప్పందం కుదరనుంది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్ సంస్థ ప్రతినిధులు బయోటెక్నాలజీ రంగంలో అందించే సేవలపై సుదీర్ఘంగా చర్చించారు. 2025 నాటికి రాష్ట్రంలో $100 బిలియన్ వాణిజ్యం జరిగేలా ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్ సంస్థ మార్గసూచి రూపొందించనుంది. ఈ సంస్థ 46 దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తమ అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్లో బయోటెక్నాలజీ అభివృద్ధికి వినియోగిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ నెల 25న ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్ సీఈఓ ముఖ్యమంత్రితో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా అవగాహన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఫ్రాస్ట్ అండ్ సుల్వెన్ తో పాటు గోదావరి నాలెడ్జ్ సొసైటీ, లేపాక్షి బయోటెక్ పార్కు కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ఇప్పటికే 1600 కోట్ల రూపాయలతో గోదావరి నాలెడ్జ్ సొసైటీ, లేపాక్షి బయోటెక్ పార్కు అనంతపురం జిల్లా కొడికొండ, విశాఖ జిల్లా నక్కపల్లిలో బయోటెక్ క్లస్టర్లను నెలకొల్పనున్నాయి. స్టాన్ఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను క్లస్టర్లలో భాగస్వాములను చేస్తున్నాయి. ఇవి పూర్తయితే 60,000 మందికి ప్రత్యక్షంగానూ 1,00,000 మందికి పరోక్షంగానూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నక్కపల్లిలో సుమారు 1,200 ఎకరాల్లో చేపట్టనున్న బయోటెక్ క్లస్టర్లో ప్రపంచంలోనే తొలిసారిగా ఆర్గానిక్ డీశాలినేషన్ అనే కొత్త ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. ఈ విధానంలో సముద్రపు నీటి నుంచి మీథేన్ గ్యాస్ వంటి మినరల్స్ ఉత్పత్తి చేస్తారు. అత్యంత చవకగా సముద్రపు నీటిని మంచినీటిగా మార్చేందుకు వీలు కలుగుతుంది. నీరు, విద్యుత్, గ్యాస్ వినియోగించకుండా మినరల్స్ ఉత్పత్తి చేయడం ఆర్గానిక్ డీశాలినేషన్ ప్రత్యేకత. బయోటెక్నాలజీలో రాష్ట్రానికి 15 నుంచి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా బయోమెడికల్ కు సంబంధించిన మెడిటెక్ సంస్థ ప్రతినిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో ఒప్పందం చేసుకోవడంపై ఆసక్తి కనబరిచారు.